అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. నవమన్మధుడ అతి సుందరుడ, సామవేదం షణ్ముఖ శర్మ గారి గీత రచన, చిత్రామ్మ గానం, ఎంఎం కీరవాణి గారి సంగీతం, అకాడమీ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారి సంగీతం. ఇది 2.5 డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ 2.5 శృతిలో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మొన్న మాసమే, ఆగస్ట్ మాసమే, పోయిన మాసమే ఆగస్ట్ 23న మెంబర్స్ ఓన్లీ వీడియోస్, అంటే మరి ఈ ఛానల్లో మీరు మెంబర్స్ కాకపోతే మీకు ఆ వీడియో చూసే అవకాశం ఉండదు. ఈ పాటలో ఫ్లూట్ బిట్స్ నేను ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో నేర్పడం జరిగింది జస్ట్ లాస్ట్ మంతే. సో ఫ్రెష్గా ఉంది మెమరీలో ఈ పాట నాకు. ఫ్లూట్ బిట్స్ ప్రత్యేకంగా ఫ్లూట్ మీద నేర్చుకోవాలనుకునే వాళ్ళు మరి ఆ వీడియో తప్పనిసరిగా చూడాలి, మిస్ అవ్వకుండా చూడండి, సరేనా? ఎవరో మొన్న అడుగుతున్నారు వేరే వేరే పాటలు మీరు ఫ్లూట్ మీద నేర్పుతారా అని. సో ఫ్లూట్ కోర్స్లో అడ్వాన్స్ లెవెల్లో చాలా పాటలు ఇప్పటికే కవర్ చేశాము. క్లాసికల్ సాంగ్స్ లేదా రాగాల మీద సాంగ్స్ అని అడుగుతున్నారు, అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు. సో వీలైనన్ని మటుకు ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, సరేనా? ఫ్లూట్ బిట్స్ ముఖ్యంగా కావాలనుకుంటే ఈ పాటలో మా ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మెంబర్స్ అవ్వండి. ఆ మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఫ్లూట్ కోర్స్లో అడ్వాన్స్ లెవెల్ వీడియోస్లో మీకు అది ఖచ్చితంగా కనబడుతుంది. లాస్ట్ మంత్ చేశాను, ఆగస్ట్ 23. సో ఇది శుద్ధ ధన్యాసి ప్రధానంగా ఉంటుంది. అదే చాలా స్వల్పంగా ఒక 5% అనుకోవచ్చు. 2.5 శృతి. చతురస్ర జాతికి చెందినటువంటి నడకే మీ తక్క చేయండి. చెప్పాలంటే ఈ పాటలో ఉపయోగించినటువంటి రిథం ఏదైతే ఉందో 96లో వచ్చింది సినిమా. 94లో వచ్చినటువంటి 1942 ఏ లవ్ స్టోరీ అనే హిందీ సినిమాలో ఎక్ లడికీ కో దేఖా తో ఐసా లగా అనే పాట ఉంటుంది. కుమార్ శాను గారు పాడారు, ఆర్డి బర్మన్ గారి సంగీతం. అందులో ఉన్నటువంటి రిథం ఎగ్జాక్ట్గా ఇందులో వాడడం జరిగింది. మీరు ఆ పాట వింటే తెలుస్తుంది. సో అది ఈ పాటకి సంబంధించిన సాంకేతిక సమాచారం. ఇది ఒక భాగంలోనే పూర్తి చేయగలుగుతున్నాను, ఎందుకంటే చాలా చిన్న పాట, ఒక భాగంలోనే అయిపోతుంది. మొదటి సంగీతం మనకి ఫ్లూట్ యాడ్లిబ్ అన్నమాట. ఒకసారి ఈ శృతిలో శుద్ధ ధన్యాసి మెట్లు. ఈ మధ్యనే ఒక పాట శుద్ధ ధన్యాసిలో ఇదే శృతిలో చేసిన గుర్తు ఏదో మరి గుర్తు రావట్లేదు, పాట ప్రత్యేకంగా జ్ఞాపకం రావట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే అన్ని నల్ల మెట్లలోనే శుద్ధ ధన్యాసి రాగం మనకు వచ్చేస్తుంది. అది ఈ శృతి యొక్క ప్రత్యేకత. సో నిసగమగ నిసగమగ గమ పని స నిగ సగ ని స పని మని పమ గమ గ. ఆహా, దీని తర్వాత స్ట్రింగ్స్ గామా 2 కార్డ్స్ అనమాట. ఎఫ్ షార్ప్ మేజర్, జీ షార్ప్ మైనర్. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ యాడ్లిబ్లో కూడా కార్డ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడే చెప్పేస్తాను, ఇంత మర్చిపోతానేమో. బి షార్ప్ మైనర్, జీ షార్ప్ మైనర్, తర్వాత డి షార్ప్ 4th, ఎఫ్ షార్ప్ మేజర్. దాని తర్వాత స్ట్రింగ్స్ మీద ఎట్లాగూ గామా 2 కార్డ్స్. దాని తర్వాత సంతూర్ మీద ఇక్కడి నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది. చిత్రం పాడతారు. పని ని స ని ప పని ని స ని ప
పని ని సని ని పని మా పప్ప మగ గ పప్ప మగ మగ స మా పప్ప మగ గ పప్ప మగ మగ స. అది ఇట్లా మొత్తం పల్లవి 2 సార్లు పాడతారు. మనకి వెంటనే రెండో సంగీతం. ఇక్కడ కూడా ఫ్లూట్ ఎక్కువ ఉంటుంది ఈ పాటలో. అందుకే నేను లాస్ట్ మంత్ ఫ్లూట్ కోర్సులో అడ్వాన్స్ లెవెల్లో మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఈ పాట ఎంపిక చేయడం జరిగింది. ఫ్లూట్ బిట్స్ చాలా గొప్పగా ఉంటాయి. చాలా మటుకు ఫ్లూటే ఉంటుంది ఈ పాటలో. సో రెండో సంగీతం మళ్ళీ మనం చూస్తే కనుక గ పని గా సగని సమా అంటే పాకెళ్ళి పా నుంచి మా స్లైడ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి 2 కార్డ్స్ కనబడతాయి. ఎఫ్ షార్ప్ అనగానే గా అనగానే మళ్ళీ ఎఫ్ షార్ప్, జీ షార్ప్ మైనర్, అలాగే వెంటనే మళ్ళీ సి షార్ప్. సో దీని తర్వాత టుట్టి సౌండ్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్లూట్ బిట్లో సితార్ కూడా యాడ్ అవుతుంది కొంతవరకే. ఐ థింక్ అక్కడ అనుకుంటా కొంచెం జాయిన్ అవుతుంది. దీని తర్వాత టుట్టి సౌండ్. మళ్ళీ రెండోసారి వస్తుంది. దీని తర్వాత గమ పమ గమ పమ గమ పని పమ గమ పని సదా. సో ఓకే, ఇక్కడతో రెండో సంగీతం అయిపోయింది. ఇప్పుడు చరణం. నిజ నిజ ని పప్ప మమ గమ గమ మప మప నిజ నిజ ని పప్ప మమ గమ గమ మప మప మగ మమ ని బని ని దని 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 సని దప. సారీ, మళ్ళీ చూద్దాం. అది గమపని అనమాట. గమని దని దని సరి సని దప. గమని అని పాడాను, బట్ వాయించేప్పుడు ఇక్కడే నేను చెప్పిన అభేరి ప్రయోగం దాటు కనబడుతుంది మనకి. నాకు ఎంతో ఇష్టమైన ఫ్లూట్ బిట్ ఇక్కడ. పసని స పసని స గమ బప పసని స గమ బప పమ గమ బ గమ గ స. గా నుంచి సా స్లైడ్.
ఇది కనబడుతుంది కదా, ఎస్. ఈ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే లైన్ పాడతారు, బట్ చిన్న తేడా ఉంది. అదేంటంటే నీ వరకు సేమే, దప 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 ద గమకం, మళ్ళీ పా గమకం. తర్వాత టుట్టి సౌండ్లో పమ గమ పస పస నిజ నిజ ప, బిట్. తర్వాత మళ్ళీ చిత్రమ్మ పాడతారు, పమ పస నిజ నీ ప, నీ నుంచి పా స్లైడ్, వెంటనే మళ్ళీ స్ట్రింగ్స్ బిట్, మళ్ళీ ఏంటి ఎఫ్ షార్ప్ మేజర్లో కార్డ్లో నోట్స్ అవి. మళ్ళీ చిత్రం పడతారు, మళ్ళీ సా నుంచి నీ స్లైడ్. ఇక్కడ ఏం చేశారంటే సంతూర్ మీద 9 సార్లు నీ అనమాట, అట్లా. మళ్ళీ వస్తుంది దని నానే, మళ్ళీ స్ట్రింగ్స్ బిట్ నని నానే. తర్వాత ఇప్పుడు ఇంకా చరణంలో ఆఖరి ఫ్రేజ్ నిజ సగ నిజ సగ ఇక్కడ కూడా సా నుంచి గాకి స్లోగా స్లైడ్ చేయాలి. మళ్ళీ దీనికి ఏది యాడ్ అవుతుందంటే అక్కడి నుంచి మళ్ళీ అనుపలం అనమాట, అది యాడ్ అవుతుంది. అయితే ఈ ఆఖరి ఫ్రేజ్లో చరణంలో మనకు స్ట్రింగ్స్ కూడా వినపడతాయి, బట్ కొంచెం ఉంది అక్కడ స్ట్రింగ్స్ నోట్స్, బట్ నాకు వినిపించింది 2 స్వరాలు. సా చాలా స్పష్టంగా వినిపించింది. మళ్ళీ లైన్ అయిపోయిన వెంటనే అని పా అనే స్వరంలో బ్యాంగ్ ఇచ్చారనమాట, ఒక కట్ లాగా. అవి 2 వినిపించాయి. ఏమనుకోకుండా వెనకాల మరి వినపడలేదు మిగతా స్వరాలు. ఓకే, బట్ ఈ అక్క అని మళ్ళీ పాడతారు కదా, ఈ చరణం అయిపోయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఆబ్లిగేటర్ నోట్స్ ఉన్నాయి. అవేంటంటే గ ప ని స గ స ని ప మ గ ప. రెండు సార్లు వస్తుంది. ఎస్. సో ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మూడో సంగీతం మళ్ళీ మొత్తం అంతా ఫ్లూటే, చాలా మటుకు మళ్ళీ యాడ్ లిబ్బే, మొత్తం అంతా ఫ్లూటే. ఫ్లూట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఎస్. అయితే చివరి మొత్తం అంతా ప్లే చేస్తాను. ఇప్పుడంతా బిట్ బై బిట్ చెప్తున్నాను. అయితే దానికన్నా ముందు మరి ఎప్పుడు అనుకునే విషయాలు ఉన్నాయి కదా ఆనవాయితీగా, 2 నిమిషాలు, జస్ట్ 2 minutes. ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు మొదటిసారి విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అలాగే ఇందాక చెప్పాను, జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో. ఎందుకంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము, చాలా కాలం అయింది. నేను డిజైన్ చేసినటువంటి కీబోర్డ్ కోర్స్ అది. సో ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా చక్కగా సులువుగా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ ప్లే చేయటం. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి కూడా మనకి ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం. ఇందాక చెప్పాను కదా, ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో వచ్చింది. అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు, చూసుకోండి.
మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు, మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ. అందువల్ల నేను చెప్పేది, మాట్లాడేది, పాడేది, వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి. ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి, సరేనా? అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియకి వస్తే ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు తలెత్తుతున్నాయని చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఈ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కొంచెంగా సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ మరి ప్రయత్నం చేసి చూడండి. అక్కడ కూడా అవ్వకపోతే మరి మేమేం చేయలేము, సరేనా? ఇప్పుడు పాట మళ్ళీ కొనసాగిద్దాం. మూడో సంగీతం ఫ్లూట్ యాడ్లిబ్. సగసని 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 సగమ పని సగ సపమ గమ గస సపమ గమ సగసని సని పమ పమగ సగప సగప జప గప మగ సని పమగ సగసని స. చాలా పెద్దది, అందుకే స్లోగా మొత్తం పాడేసాను. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. సగసని 4 సార్లు, మళ్ళీ పా నుంచి మా స్లైడ్. ఇక్కడ ఏమవుతుందంటే పా నుంచి గాకి వెళ్ళేప్పుడు దా 1 కూడా స్లైట్గా టచ్ అయింది. దా 1 ఉన్నట్టు లెక్క కాదు అక్కడ. పానీసగా యాక్చువల్గా పానీసగా అది ఫ్లూట్ ప్లే చేసినప్పుడు దా 1 టచ్ అయింది. అలాగే గా దగ్గర కొంచెం రీ చిన్న టచ్, అక్కడ రీ ఇక్కడ దా. మా గమకం, తర్వాత గమ గా నుంచి మన సా స్లైడ్, మళ్ళీ పా నుంచి మా స్లైడ్. ఈ సగప అనేది డి షార్ప్ మైనర్ కార్డుల నోట్స్. మళ్ళీ సడన్గా ఈ సగ పైకి గా పైన గమకం, ఇక్కడ సప, మళ్ళీ పైనుంచి అట్లా. ఇది మొత్తంగా మూడో సంగీతం. దీని తర్వాత సితార్ని చక్కటి బిట్. పని పని సని సగ తర్వాత మళ్ళీ టుట్టి సౌండ్. గమ మగ స గమ గసని నిజని పమ గమ పని సగమ. సూపర్. అంతే. దీని తర్వాత రెండో చరణం. ఎస్, ఇక్కడ కార్డ్ ఉంది. కార్డ్ 2 చోట్ల చెప్పడం మర్చిపోయాను, చెప్తాను, చివరిలో చెప్తాను. ఈ టుట్టి బిట్టి చెప్పేసాను కదా. ఇది కూడా మరి హిందోళ లా అనిపించేటువంటి ప్రమాదం ఉంది గ్రహ భేదం వల్ల. బట్ ఇది శుద్ధ ధన్యాసి రాగం. రెండో చరణంలో ఏ మార్పు లేదు. చివర కోడ ఏంటంటే అక్క అనే లైన్ ఉంది కదా, అది స్ట్రింగ్స్ మీద ఇచ్చారు. సారీ, అయితే ఈ చివరిలో ఏమవుతుందంటే
స్ట్రింగ్స్ మీద వస్తున్నప్పుడు వెనకాల ఫ్లూట్లో చాలా నోట్స్ ఉన్నాయి, బట్ వినపడినంత వరకు మాత్రమే చెప్తున్నాను. గా మగస పా మగస అని రెండు వినిపించాయి. తర్వాత నిజ 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 అంతే. ఇందాక చెప్పాను కదా, ఆ కార్డ్ చెప్పేస్తాను. ఎక్కడంటే రెండవ సంగీతంలో అక్కడ చూసారా, సాగ నిగస పనిగస మపగస. ఆ మపగస ముందు బి మేజర్ సెవెంత్, మపగస అనే దాని ముందు వస్తుంది ఇది. మళ్ళీ నీ మీద ల్యాండ్ అయినప్పుడు సి షార్ప్ మేజర్. ఇది ఒకటి చెప్పడం మర్చిపోయిన. తర్వాత మూడో సంగీతంలో టుట్టి ఉంది కదా, ఆ నీ దగ్గర మళ్ళీ ఎఫ్ షార్ప్. ఇవి స్పష్టంగా వినపడేటువంటి కార్డ్స్ ఈ పాటలో. వినపడినంత వరకు చెప్పేశాను. ఎస్, అయితే పాట అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మరి మొత్తం వాయించే ప్రయత్నం చేస్తాను, సరేనా? ఫస్ట్ ఓపెనింగ్ యాడ్లిబ్, ఫస్ట్ మ్యూజిక్. సారీ, మళ్ళీ చూద్దాం. కష్టమే ఈ బ్లాక్ మెట్లు. మళ్ళీ చూద్దాం. స్ట్రింగ్స్ మంచి పాట. సంగీతం మళ్ళీ ఫ్లూట్. అక్కడ ఇది కూడా యాడ్ అవుతుంది. ఇది తర్వాత టుట్టి. ఫాస్ట్గా వస్తుంది, స్లోగా ప్లే చేశాను. మళ్ళీ చూద్దామా ఇది. చరణం. ఫ్రూట్ బిట్. ఇక్కడ ఒక బిట్ ఉంటుంది కదా, మళ్ళీ పాట, మళ్ళీ స్ట్రింగ్స్ బిట్.
పాట. ఇక్కడేమో ఇది. ఆహా. ఇక్కడేమో ఆబ్లిగేటివ్ నోట్స్ రెండే వినిపించి మళ్ళీ పాట. ఇక్కడేమో ఆబ్లిగేటివ్ నోట్స్ వచ్చాయి. తర్వాత మూడో సంగీతం మళ్ళీ ఫ్లూట్, లెంగ్ది యాడ్ లిబ్ బిట్. తర్వాత సితార్. మళ్ళీ తుట్టి. రెండో చరణం సేమే, ఏం తేడా లేదు. మళ్ళీ లాస్ట్లో అక్క అనేది స్ట్రింగ్స్ మీద వస్తుంది. అయితే చివరిలో చెప్పాను కదా, కోడ మనకి ఫ్లూట్లో మళ్ళీ 2 బిట్స్ వినిపించాయి. అట్లా అంతే. అయితే రెండో చరణం లాగా మళ్ళీ ఇంకొకసారి వాయించేద్దాం, ఎందుకంటే అంత గొప్ప బాణి వదలవద్దు. నిడివి కూడా చాలా ఎక్కువైపోయింది. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి, అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.